కమ్‌బ్యాక్ కోసం సూర్య ఎలా కష్టపడుతున్నాడో అంతకంటే ఎక్కువ కార్తీ కూడా బాగానే శ్రమిస్తున్నాడు. కానీ హిట్ కలిసి రావటం లేదు. రీసెంట్‌గా అన్నగారు వస్తారు అంటూ వచ్చి వెళ్ళాడు. అదే స్పీడ్‌లో ఇప్పుడు టాలీవుడ్ వరకు వస్తానంటున్నాడు కార్తీ. 2022లో రిలీజ్ అయిన సర్దార్ తర్వాత మళ్లీ కార్తీకి ఆ స్థాయి విజయం లేదు. సత్యం సుందరం, వాతియార్ చిత్రాలు కార్తీకి గట్టిగానే షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం కార్తీ చేతిలో సర్దార్ సీక్వెల్, అలాగే మార్షల్ మూవీస్ ఉన్నాయి. వీటిపై చాలా ఆశలే పెట్టుకున్నాడు కార్తీ. కార్తీ ముందు ఇప్పుడు 2 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి అర్జెంటుగా హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వడం, మరొకటి అన్నదారిలో టాలీవుడ్ వరకు వచ్చి స్ట్రైట్ మూవీ చేయడం. నిజానికి ఊపిరి చిత్రం కోసం టాలీవుడ్ కు వచ్చాడు కార్తీ. ఇప్పుడు కూడా హిట్ 4లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో అనిల్ రావిపూడి మేకింగ్ లో వెంకటేష్ హీరోగా నటించే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మేకింగ్ లో మూవీ చేయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించబోతున్నాడని సమాచారం. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ సినిమా ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ మేకింగ్ లో కార్తీ ఒక చిత్రం చేస్తాడని బాగా ప్రచారం సాగింది. కట్ చేస్తే ఆ తరువాత అప్డేట్ లేదు. కార్తీ అయితే తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు తగ్గ దర్శకుడి అన్వేషణలో ఉన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.